ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదము. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఏ విధంగా బలపరుస్తున్నారు చూద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, చాలా మంచి విషయాలు దేవుడు మాట్లాడుతున్నారండి. ఎఫ్సి సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ చెప్తున్నాడు. అలనాటి ఎఫ్ఎస్సీలకే కాదు కానీ ఈరోజు మనందరితో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తవుడైన నీవు మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమ లేని వాడైతే వ్యర్థుడిని అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అలాగే ఈరోజు నీవు కూడా ఇతరుల పట్ల ప్రేమ చూపించగలగాలి. ఆ ప్రేమను నువ్వు చూపించలేకపోతే నువ్వు ఎన్ని విషయాల్లో సరే, ఏ విధంగా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నానని అనుకున్నా వృధానే అవుతుంది. ప్రేమ లేనివాడు వ్యర్థుడే అని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి అటువంటి ప్రేమను నువ్వు ఈరోజు కలిగి ఉన్నావా లేదా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీ తోటి వాళ్ళని ప్రేమించగలుగుతున్నావా? వాళ్ళకు నువ్వు ఏదైనా సాయం చేయగలుగుతున్నావా? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి నీ తోచినంత విధంగా నువ్వు వాళ్ళకి సహాయం అందించగలుగుతున్నావా? అలాగే సత్యము చెప్పుచు అంటున్నాడు దేవుడు. నువ్వు సత్యమే పలకాలని దేవుడు వాక్యం మాట్లాడుతుంటే ఉదయం లేచిన కాడ నుంచి అబద్ధాలే, ఏదో ఒక విధంగా అబద్ధం చెప్తావు, మోసం చేయాలని చూస్తావు. ఆయన సత్యవంతుడు కదా. యోహాను సువార్తలో అంటున్నాడు కదా 14 నేనే సత్యం అంటున్నాడు ఆయన. ఐఎమ్ ద ట్రూత్ అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి సత్యం ఆయన అయి ఉన్నాడు. మరి ఆయన సత్యవంతుడు అయినప్పుడు ఆయన అనుసరించే నీవు, ఆయన బిడ్డగా చెప్పుకునే నీవు కూడా సత్యంగానే ఉండాలి కదా, సత్యవంతుడుగానే ఉండాలి కదా. కాబట్టి ఇప్పటికైనా నీలో ఏ అబద్ధం ఉన్నా సరే, ఏ మోసకరమైన మాటలు ఉన్నా సరే, ఏ చెడుతనం ఉన్నా సరే విడిచిపెట్టి నీవు కూడా నీ ప్రభు వల్లే సత్యవంతుడుగా మారాలి. సత్యము చెప్పే విధంగా నీవు ఉండాలి. ఏం జరిగినా నీ జీవితంలో సత్యమే మాట్లాడు. ఒక అబద్ధం నిన్ను 10 అబద్ధాలకి దారితీస్తుంది. ఒక విషయంలో అబద్ధం చెప్తే 10 విషయాల్లో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అబద్ధాన్ని కొట్టివేయి, ఖండించు, సత్య మార్గులు నడువు, సత్యము నేర్చుకో. దేవుని బట్టి నీవు కూడా సత్యంలోనే ఉండాలి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము అంటున్నాడు. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఉండాలి. ఆయనలాగా ఉండి అంటే ఆయన్ని సారూప్యంలోకి నువ్వు మారగలగాలి. ఆయన్ని నువ్వు మాదిరిగా తీసుకోగలగాలి. ప్రభు ఎలాగైతే అన్ని విషయాలు ఉన్నారు, క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు, ఆయనకున్న మనసు ఎలా ఉంది? మంచి మనసు, సాత్వికమైన మనసు, ప్రేమించే మనసు, క్షమించే మనసు, దయ కలిగిన మనసు, రక్షించే మనసు, ఇవన్నీ కూడా ఆయనకి. మరి నువ్వు కూడా అలాగే అన్ని విషయాల్లో కూడా సాత్వికంగా ఉండు. మాట తీరులో కానీ, పద్ధతి, ప్రవర్తన అన్నింటిలో కూడా క్రీస్తులాగా నువ్వు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండగలగాలి. ప్రతి విషయంలో క్రీస్తులాగా నీవు ఉండగలగాలి. ఆ విధంగా నీవు ఉండగలిగితే అప్పుడు ఆయనలాగా ఉండుటకు మనము ఎదుగుదామన్నాడు. ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతావు అనమాట. కాబట్టి ప్రేమ కలిగి ఉండు, సత్యం ఎన్నడూ విడనాడకము. ప్రభు వలె నీవు కూడా సత్యవంతుడిగా ఉండాలి. ఆయన ఏదైతే నువ్వు అలాగే ఉండాలి. ఆయన సారిపోయి నీలోకి వచ్చేసేయాలి. ఆయన నువ్వు ధరించుకుని ఉండాలి. మెట్టుకు యేసుక్రీస్తుని ధరించుకునే వారమే అంటాడు కదా, అలా మనం కూడా ఆయన ధరించుకుని ఉండాలి. ధరించుకోవాలి, యేసుక్రీస్తుని ధరించుకునే వాళ్ళే ఉండాలి. ఆ విధంగా ధరించుకుంటేనే ఆయన రాజ్యానికి వారసత్వం మనకు ఉంటుంది. లేదా ఏ విషయంలో అయినా సరే ఆయనలాగా ఉండలేకపోతే మనం ఆయన రాజ్యం చేరుకోలేము. కాబట్టి ఆలోచించు మిత్రమా, ప్రేమ కలిగి ఉండు, సత్యం మాట్లాడు. క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఉండడానికి నువ్వు ఎదగాలి. అంతేకాదు క్రీస్తు వల్ల అన్ని విషయాలు నీవు ఉండాలి అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా నువ్వు ఉండాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఇక మీద మార్పు చెందుకో. క్రీస్తు వల్ల అన్ని విషయాల్లో ఎదుగు. ఆమేన్.